పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో భారీ ఎత్తున పాల్గొన్న నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు, పార్లమెంట్ సమన్వయకర్త గూడూరి ఉమాబాల, మాజీ క్షత్రియ కార్పొరేట్ చైర్మన్ పాతపాటి వాసు, మున్సిపల్ చైర్మన్, పార్టీ వివిధ అనుబంధ సంఘ అధ్యక్షులు, సభ్యులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి సంవత్సరం అయినా కూడా ఈ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అన్ని హామీల్ని కూడా ఎన్నిపోటు పడిచింది. ఒక రైతన్నలు చూడండి, ప్రతి సంవత్సరం రైతుకి 20,000 రూపాయలు ఇస్తానని ఎన్నిపోటు పడి సంవత్సర కాలంలో ప్రతి చెల్లికి ప్రతి అక్కకి కూడా 1,500 రూపాయలు ఇస్తానని ఎన్నిపోటు పడిచింది. అదేవిధంగా యువతకి జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఒక్క జాబు కూడా ఇవ్వని పరిస్థితి ఈ సంవత్సరం కాలం అయినా. అదేవిధంగా మహిళలకు నెలకి 1,500 రూపాయలు ఇస్తానని వాళ్ళు కూడా వెన్నుపోటు రూపాయలు ఇస్తానని వాళ్ళు కూడా మోసం చేసింది. అన్ని రకాల ప్రజల్ని కూడా మోసం చేసి ఎన్నిపోటు పొడిచినటువంటి ఈ ప్రభుత్వం నిరుద్యోగులు చూడండి, ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తానని ఈ సంవత్సరంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అదేవిధంగా ఉచిత బస్సు అని చెప్పి సంవత్సర కాలం అయినా కూడా ఏ ఒక్కరి ఉచిత బస్సు హామీని కూడా అమలు జరపలేదు. ముఖ్యంగా నిన్న రేషన్లో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళు ప్రతి ఇంటికి వచ్చి బియ్యం కూడా వాళ్ళని కూడా ఏడిపించి 2-3 రోజులు లైన్లో పెట్టి పరిస్థితి. అన్ని రకాలు కూడా ఈ ప్రభుత్వం వంచి రాష్ట్ర ప్రజలతో ఆడుకుంటుంది. అన్ని అబద్ధాలాడి ఈ అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం సంవత్సరం అయినా కూడా ఏదో అయినటువంటి హామీని కూడా అమలు చేయలేదు కనుక ఈ రోజున ఒక ఎన్నిపోటు దినంగా రాష్ట్రం మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా ఈ ఎన్నిపోటు దినంగా ప్రకటించి నిరసన తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చూసి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం సిగ్గుపడి ఈ సంవత్సరంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఈ అన్ని హామీల్ని కూడా అమలు చేయాలి, అమలు చేయకపోతే మీకు పుట్టగతులు ఉండవని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు, రాజన్న పాలన ఏదైతే చూసారో, రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కళ్ళకన్నారో అవన్నీ కూడా తొంగలో తొక్కి ఎన్నిపోటు పడిచినటువంటి చంద్రబాబు నాయుడు అతి తొందరలోనే కూడా ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఇంటికి పోయే పరిస్థితి ఏర్పడింది. ప్రజలు పూర్తిగా విసుగు చెంది ఉన్నారు. భవిష్యత్తు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు, అన్ని పథకాలు కూడా అమలు జరుగుతాయి, అన్ని సంక్షేమాలు అమలు జరుగుతాయి, నిరుపేదలు హ్యాపీగా ఉంటారు, యువత హ్యాపీగా ఉంటారు, రైతన్నలు సంతోషిస్తారు, మహిళలు సంతోషిస్తారు, ఎస్సీ ఎస్టీ బీసీలకి 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానని వాళ్ళు కూడా ఎన్నిపోటు పడిచింది. ఏ వర్గాన్ని కూడా వదలలేదు ఈ ప్రభుత్వం, ఏ వర్గాన్ని వదలకుండా ఎన్నిపోటు పడిచి ఓన్లీ రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే అమలు చేస్తుందని దానికి ఈ రోజున సిగ్గుపడి సంవత్సరం అయింది మన హామీలు అమలు జరపలేదు అని సంవత్సర కాలంలో కూడా అన్నీ అమలు చేయాలి, అమలు చేయకపోతే నిరంతరం ప్రజల పక్షాన్ని పోరాడి మీ మెళ్ళ ఉంచుదామని కూడా తెలియజేస్తూ